విత్తనాలకి ముందుగా బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. తర్వాత బంకమన్ను, ఘనజీవామృతం, బూడిద ఈ మూడు తెచ్చుకొని బాగా మెత్తగా పొడి చేసి బంకమన్ను, తర్వాత ఘనజీవామృతము, తర్వాత బూడిద ఇవన్నీ కోటింగ్లు పడే విధంగా విత్తనాలను చక్కగా కలుపుతూ పెలటైజేషన్ విత్తన గుళికలు తయారు చేసి మనం రబీలో పంటలు అయిపోయిన తర్వాత పొలాలు ఖాళీగా ఉన్నప్పుడు పొలాల్ని సిద్ధం చేసి ఈ విత్తన గుళికలు చేసి పొలాల్లో చల్లేసుకోవాలి. వేసవిలో ఏప్రిల్ మేలలో ఒక మంచి వర్షం పడింది. వద్దనుకుంటే పడింది, నేను అనుకుంటాం వర్షం. ఆ మంచి వర్షానికి ఈ విత్తన గుళికలన్నీ ఒకేసారి మొలకొచ్చేస్తాయి. అప్పుడు వరకు మనం పొడి నేలలో మామూలు విత్తనాలు వేస్తే విత్తనాలు పాడైపోతాయి, మొలక శాతం దెబ్బతింటుంది, ఎలుకలు తినేస్తాయి, పక్షులు తినేస్తాయి. సో ఇన్ని కష్టాలు లేకుండా విత్తన గుళికల రూపంలో తయారు చేసుకొని పొలంలో వేసుకున్నట్లయితే ఎప్పుడైతే వర్షం పడిద్దో వర్షం పడేంత వరకు అవి చెక్కు జాగ్రత్త గింజలు నిలవ ఉంటాయి చక్కగా. వర్షం పడినప్పుడు ఒకేసారి అన్నీ సమానంగా మొలకొచ్చేస్తాయి. మొలకొచ్చినప్పుడు దానిలో మన బీజామృతం ఉంది, ఘనజీవామృతం కూడా కోటింగ్ చేసాం కాబట్టి ఆ ఘనజీవామృతం నీటిని 1 గ్రాము కబ్బను ఉంటే 8 గ్రాముల నీటిని పట్టి ఉంచే సామర్థ్యం ఉంటుంది. సో తర్వాత అడప తొలకరి వర్షాలు పడేంత వరకు కూడా పడుతున్న సమయంలో ఆ పడుతున్న వర్షాలను ఉపయోగించుకొని ఈ మొక్కలు వస్తాయి. మీకు అనంతపురం లాంటి ప్రదేశంలో కూడా ఎర్రటెండలో మండు వేసవిలో ప్రకృతి వ్యవసాయ పొలాలు పచ్చగా గ్రీనరీగా ఇంత పెరిగినాయండి. మేము చూసాము, మేము కూడా అక్కడికి వెళ్ళొచ్చాము. మిగిలిన పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి, కెమికల్ వ్యవసాయం చేసేది. ఇలా వేసవిలో ఎప్పుడైతే మనం పచ్చిరొట్ట పైరు వేసుకున్నామో వాటికి బదులు PMDS విత్తనాలు 30 రకాల బయోడైవర్సిటీ కలిగినటువంటి విత్తనాలు వేసుకోవటం వల్ల నేలలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి, నేలలో హ్యూమస్ కంటెంట్ పెరుగుతుంది, కర్బన శాతం పెరుగుతుంది, గాలిలో ఉన్న కర్బన నేలలో స్థిరీకరించబడుతుంది. మనకి ఇప్పుడు సమస్య ఏంటంటే నేలలో కర్బనం లేదు. ఏ పరీక్ష చేసినా మట్టి పరీక్షలు చేయించుకున్నా కానీ కర్బన శాతం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ కర్బన శాతాన్ని పెంపొందించుకోవాలి అంటే 30 రకాల విత్తనాలతో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేసుకోవాలి. అలా వేసుకోవటం వల్ల భూసారం పెరుగుతుంది, నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. తర్వాత వేసే పంటలకు రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. ఇలాగే వేసవిలో ఇవి PMDS విత్తనాలు పశువులకు ఆహారంగా ఉపయోగపడతాయి, పశువుల మేతగా వేసుకోవచ్చు.